మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం? మీరు చూస్తే గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో అరాచకాలు చేశారు, కబ్జాలు చేశారు. అలాగే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతోమంది దగ్గర లంచాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందికి గురి చేశారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే 2024లో దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో పోలిస్తే దాదాపు 10 ఏళ్ళు మన రాష్ట్రం అభివృద్ధికి ముందుకు పోవడానికి ఎంతో శ్రమించారు మా కూటమి నాయకులని తెలియజేస్తున్నాను. మీరు చూస్తే మా కూటమి నాయకులు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు కావాల్సిన పథకాలను కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తూ అంతకుముందు వైసీపీ పాలన కూడా ఎంత అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ మా కూటమి ప్రభుత్వం అన్నిటికీ ఎదిరించి ప్రజలకు బాగా ముందుకు తీసుకొచ్చే అన్ని పనులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తీసుకురావడం కూడా ఎంతో హర్షణీయంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గం శ్రీశైల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర గారి పనితీరు ఎలా ఉంది? మా శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి పాలన చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఆయన ప్రజల పక్షాన ఎటువంటి అపాయం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేనున్నానని చెప్పి ఒక సోదరుడు లాగా, ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా ప్రజలకు అందుబాటు ఉన్న వ్యక్తి మా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర గారు. అభివృద్ధి చూస్తే సంవత్సరం లోపలనే దాదాపు కరీంనగర్ కావచ్చు, ఇతర గ్రామాలు కావచ్చు, సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేపించి అత్యధికంగా కరీంనగర్ గ్రామంలో 2.5 కోట్లు శాంక్షన్ చేసిన ఏకైక వ్యక్తి మా బుడ్డా రాజశేఖర గారు. అలాగే మా ఆత్మకూరులో, మా శ్రీశైలం నియోజకవర్గంలో ఎక్కువ ఇది నీటి సమస్య ఉంది, త్రాగునీటి సమస్య. దానికి కూడా వెలుగోడు ప్రాజెక్ట్ నుంచి త్రాగునీరు కోసం దాదాపు 2 కోట్ల వరకు శాంక్షన్ చేపించే విధంగా మా బుడ్డా రాజశేఖర గారు ఆ రోజు అసెంబ్లీ కూడా మారడం జరిగింది. సో ఆయన పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఆయనకు కుల మత ఏ భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి ఏ సమస్యను కూడా నేనున్నానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా వాళ్ళకు ఆ సమస్యను తీర్చే విధంగా ఆయన స్వయంగా రావడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీ అభిప్రాయం? మీరు గమనించుండొచ్చు కూడా, చాలా మంది ప్రజలు కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలో పథకాలు అనేటివి చాలా అరకొరగా, చాలా తక్కువ మందికి అందేటివి. అది కూడా చాలా ఆ పథకాలు కూడా ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అని తెలియకుండా ఇష్టానుసారంగా పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. కానీ ఎలక్షన్స్ ముందు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, సూపర్ ఎక్స్ కావచ్చు, అలాగే ఫ్రీ బస్ కావచ్చు, ఇటువంటి పథకాలన్నీ కూడా లో బడ్జెట్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కూడా పక్కన పెట్టేసి ఒక్కొక్క పథకాన్ని కూడా బడ్జెట్ ప్రకారంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అవి అందని చెప్పి ఒక కూటమి నాయకులు చేసిన శ్రమను క్యాబినెట్ మీటింగ్ లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి మీటింగ్స్ కూడా చూస్తే ప్రజలు ఎక్కడో ఇబ్బంది పడకూడదు. ప్రజలకు కావలసిన పథకాలు వాళ్ళకు అర్హతకు ఖచ్చితంగా వాళ్ళకి ఆ పథకాలు అందే విధంగా మన క్యాబినెట్ మీటింగ్ లో మన నాయకులు కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. మీరు చూస్తే తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అదే విధంగా రేషన్ సమస్య కూడా. ఇంతకుముందు రేషన్ మన తోపుడు బండతో ఎంతో ఇబ్బంది, కొంతమంది ఇంట్లో ఉండకపోవచ్చు, కొంతమంది పడుగు వెళ్ళిపోయిండొచ్చు. చాలా మందికి రేషన్ అందే విధంగా ఉండేది కాదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మా నాదెల మనోహర్ గారు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బండి తీసేసి స్వయంగా డీలర్ షాపులకు వెళ్ళి ఆ రేషన్ తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇది ఎంత అద్భుతమైన కూటమి ప్రభుత్వం నేను భావిస్తూ ప్రజలకు అందుబాటులో ప్రతి పథకం ఒక్కొక్కటిగా వాళ్ళు ప్రజలకు అందజేయడం కూడా సంతోషకరంగా భావిస్తూ నేను తెలియజేస్తున్నాను. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నామండి. కూటమి నాయకులు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇటువంటి విభేదాలు లేకుండా పై స్థాయి కావచ్చు, కింద స్థాయి నాయకులతో కావచ్చు, ఎటువంటి విభేదాలు లేకుండా 4 సంవత్సరాలే కాదు, దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు మేము కూటమిగా ఉండి ప్రజలకు అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలన నుంచి దూరం చేసి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా మనం పిలుచుకునబడేవాళ్ళం. కాబట్టి అటువంటి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మనము భావించి కూటమి నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తున్నారు, పెద్ద నాయకులు, అధినేతలు, కూటమి అనేది 10 ఏళ్ల పాటు ఎటువంటి విభేదాలు లేకుండా మేము ముందుకు తీసుకువెళ్తాం. ఏదైనా చిన్న చిన్న లోపాట్లు, ఏదైనా విభేదాలు ఉంటే కూడా వారికి సర్ది చెప్పి మేము ఖచ్చితంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రజల్ని, 5 కోట్ల ప్రజల్ని కూడా మేము సంతోషపరిచే విధంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మన జిల్లా నంద్యాలలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అయితే బాగుందండి. అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిర్మితమవుతున్న పాణ్య నియోజకవర్గంలోని పిన్నాపురంలో హైడ్రా అండ్ సోలార్లో చాలా వరకు కార్మికులు కావచ్చు, మిషనరీస్ కావచ్చు, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది. అంటే రానున్న రోజుల్లో ఇంకా అది చాలా పెద్దగా అయితే జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాము. నంద్యాల జిల్లాలోని రోడ్ల అభివృద్ధి కానీ, ఇంకా ప్రతి మున్సిపాలిటీస్లో కానీ అధికారులు అందుబాటులో నుండి దగ్గరుండి చాలా వరకు పనులు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరుగుతాయని కోరుకుంటున్నాము. ఈ ఒక్క సంవత్సరం కాదు, రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి పనులు చాలా జరుగుతాయని కోరుకుంటున్నాము. శ్రీశైలం, మహానంది దేవస్థానంలో కూడా ఇంకా చాలా వరకు అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. మన రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే స్టాండ్ తీసుకున్నారో రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండాలని, దాన్ని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదైతే 3 రాజధానుల స్టాండ్ తీసుకొని ఏ ఒక్క పని చేయకుండా నువ్వు వైజాగ్ అని చెప్పి, కర్నూలు అని చెప్పేసి, అమరావతి అని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఏదైతే అభివృద్ధి పనులు జరగలేదు. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అలయన్స్తో కూడుకొని స్టాండ్ తీసుకొని దాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అదే అలయన్స్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిధులు సమకూర్చుకొని దాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే మనం చూస్తూనే ఉన్నామో ఆల్రెడీ రాజధానిలో చాలా వరకు అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కంపెనీస్ కానీ చాలా మంది ఉపాధి హామీ కూడా కలుగుతూ ఉన్నది. దీనికి నేనైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు అయితే అటువంటి విభేదాలు అంటూ ఏం లేవు. ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుబాటు చేసుకొని ఇదే చేసుకున్నారు. వచ్చే 4 ఏళ్లలో కూడా ఇట్లే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకంలో నడిపిస్తామని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి వచ్చేసి నిన్న మహానాడు సభలో కూడా పవన్ కళ్యాణ్ లేనిది ఈ గవర్నమెంట్ ఫామ్ కాలేదని చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ చెప్పడం కూడా జరిగింది. అందుకే ముగ్గురు కలిసికట్టుగా ఉంటే 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా మేము కోరుచున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత సులాభం కోసం కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. అటువంటిది అయితే ఏం జరగదు. ఇన్ని 4 ఏళ్ళు కూడా ప్రపంచంగానే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం పడింది ప్రజల సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? రాష్ట్రానికి 3 రాజధానుల కన్నా ఒకటే రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదని మేము అనుకుంటున్నాము. ఎందువల్ల అంటే ఒకటి కర్నూలు, ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చేసి ఒకటి కర్నూలు రాజధాని అన్నారు, ఇంకోటి వచ్చేసి అమరావతి రాజధాని అన్నారు, ఇంకోటి వచ్చేసి వైజాగ్ రాజధాని అన్నారు. ఇట్లా విభజించి పాలిస్తే ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఉండదు. అదే మన అమరావతి, విజయవాడ దగ్గర మన అమరావతి రాజధాని అయితే అందరికీ డెవలప్మెంట్గా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన జిల్లా నంద్యాలలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని అనుకుంటున్నారా? మన నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వం బాగానే సంక్షేమ పథకాలు కానీ, తర్వాత వచ్చేసి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా కానీ అభివృద్ధి పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. తర్వాత వచ్చి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకు బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేస్తున్నారు. 2,75,000 ఇస్తున్నారు. ఎవరైనా అటువంటి అర్హులు ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? 2000 పింఛన్ పెంచాలంటే 5 సంవత్సరాలు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంబడే 4,000 పింఛని పెంచినాడు. మేము బాగా సంతోషంగా ఉన్నాము, తెచ్చుకొని సంతోషంగా తింటున్నాము.
ఒక వారం ఆదివారము పింఛన్ ఇచ్చేది పడితే మాకు ముందుగానే పింఛన్ ఇస్తున్నాడు. ఆదివారం నాడు ఏదో ఒకటి తెచ్చుకొని మేము ముసలోళ్ళము కమ్మగా తింటున్నాము. మాకు ఈ సంవత్సరము మా కాడ డబ్బులు లేకుండా 3 సిలిండర్లు మాకు ఉచితము పంపిస్తున్నాడు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై సంతోషంగా ఉన్నారా? సంతోషంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము బాగానే ఉంది. 3 నెలలకు ఒకసారి సిలిండర్ ఇవ్వడం కానీ, అప్పుడు అమ్మఒడి కింద ఒక పిల్లానికి వేసి మళ్ళీ దాంట్లో కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున వేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు అప్పుడు కొనాలంటే ఒకరికి డబ్బులు ఉండి లేక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం బాగానే చేసింది. ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ఉచితంగా పోయేటట్లు మహిళలకు కూటమి ప్రభుత్వం చేసింది. పథకాలన్నీ అమలు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీశైలం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు? శ్రీశైలం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు. మాకు ఏ సమస్య వచ్చినా కానీ తొందరగా పరిష్కరిస్తున్నారు. ఏ నాయకులతో పని లేకుండా మేము డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయేదానికి కూడా అవకాశం ఉంది. బాగానే చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి మాకు బాగానే చూస్తుంది. ఇంకా ముందు రోజుల్లో కూడా ఇట్లనే మహిళలను చూసుకోవాలని ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రజలందరితో కూడా అనుకూలంగా ఉన్నారు. ఏ సమయంలో పోయినా కానీ మా సమస్యను పరిష్కరిస్తున్నారు. గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మహిళల దినోత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమాల్లో ముందుండి అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు. తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో కూటమిలో భాగమైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలరా? మనకు కాంగ్రెస్ హయాంలో ఎర్రచందనం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. దాన్ని అంటే ఎక్స్పోజ్ అవుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ వైసీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి ఏం చేసినాడంటే ఒక ముసుగేసి అంటే లోపలనే ఎర్రచందనాన్ని మొత్తం ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఫారెస్ట్ వాళ్ళని మేనేజ్ చేస్తూ వాళ్ళ అనుచరులను ఒక విధంగా తొత్తుల్లాగా పెట్టుకొని ఫారెస్ట్ అధికారులని వాళ్ళ అనుచరులుగా పెట్టుకొని ఎక్కడికక్కడ స్మగ్లింగ్ చేసుకుంటూ అసలు ఎర్రచందనం అనే మొక్క మన అంటే అరుదైన మొక్కని కూడా నాశనం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుపోయింది. కానీ ఇప్పుడు సాక్షాత్తు మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ శాఖను తన చేతిలో తీసుకొని ఎక్కడికక్కడ అంటే ఎటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడకుండా కేవలం ఒక అటవీ శాఖని ఒక బొమ్మలా కాకుండా ఒక మంచి వనరుగా భావించి మనం ఇప్పుడు కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు ఒక మంచి చేసిన వాళ్ళం అవుతామని అటవీ శాఖ అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అటవీ శాఖను ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఏ విధమైన దుశ్చర్యలు పాల్గొనకుండా ఎటువంటి అంటే మామూలుగా జనరల్గా తమిళనాడు నుంచి వస్తుంది కూలీలు, వాళ్ళని కూడా ఎక్కడే కానీ కనిపించకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అరికట్టుకుంటూ, అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్ అంటే అధికారంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారులు అయితే ఉన్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వెంటనే ట్రాన్స్ఫర్లు చేసేసి ఒక ఉన్నతమైన మనస్తత్వంతో ఉన్న అధికారులను ఆ ఏరియాలో ఉంచి ఒక మంచి పరిపాలనలో ఈ వన్యప్రాణులతో పాటు ఈ ఎర్రచందనాన్ని అరుదైన మొక్కను కూడా కాపాడుకుంటూ వస్తున్నందుకు మనం గర్వించాలి. మన డిప్యూటీ సీఎం ఏ రేంజ్లో అంటే ఈ అరుదైన మొక్కను ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారంటే ఈ చిత్తూరు సరౌండింగ్లో ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కుంకి ఏనుగులను తీసుకొని వచ్చి ఈ కుంకి ఏనుగులను తీసుకురావడం వల్ల ఈ విధంగా ఎవరైతే స్మగ్లర్లు ఉంటారో వాళ్ళను కూడా ఒక విధంగా అరికట్టే మంచి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఒక ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేసే విధంగా ఆలోచనలు ఉన్నాయే తప్ప ఈ పూటకు అనే విధంగా లేదనమాట. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై సంతోషంగా ఉన్నారా? గత ప్రభుత్వాన్ని నేను ప్రజలతో మహిళలతో నేను అడిగితే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎందుకని నేను క్వశ్చన్ చేస్తే గ్యాస్ సిలిండర్లు దీప పథకం 3 సంవత్సరానికి 3 సిలిండర్లు చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు. ఇంకొకటి తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నామనేది సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అయితే
చాలా సంవత్సరాలు పట్టింది ఇవ్వడానికి. అది ఒక్కరికే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పింఛన్ అయితే వాళ్ళైతే 5 సంవత్సరాలకు పెంచారు. కానీ ఇప్పుడు మేము చూస్తే ఎక్కిన 1 నెలకే మేము పింఛన్ ఇచ్చేసాం. ఒక మనిషి ఊర్లో లేకుంటే ఈ నెల తీసుకోలేకపోతే నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అది 3 నెలల వరకు ఉంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వికలాంగులకు 6,000 పెంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మహిళలకి ఈ బస్సులు ఉచిత ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పథకాలను నేను ఎన్నో ఇంకా చేయాలని సీఎం గారిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కు, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీకి, జనసేనకు, టీడీపీకి వీళ్ళు గెలిచినప్పటి నుండి వీళ్ళలో ఎప్పుడు కొట్లాట పెట్టాలా, వీళ్ళని ఎప్పుడు విడగొట్టాలా, విడగొడితే మా యొక్క ప్రభుత్వం మేము నిలబెట్టుకోవాలనే ఒక దురాలోచనతో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఉంది. కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారి యొక్క నాయకత్వం కానీ, గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే కేవలం పార్టీలకు అతీతంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఆయన అనుకున్నట్టు 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి మా యొక్క సీఎం గారు గవర్నర్లు చంద్రబాబు నాయుడు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, ఇట్లా విద్యార్థులకు డిఎస్సి కానీ ప్రతిదీ వాళ్ళు ఒక కమిట్మెంట్తో క్యాబినెట్తో చేసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వము ఆ రోజు టీడీపీ అలయన్స్ జనసేనలో మేము ఇద్దరం కలిసి వస్తున్నాము అని చెప్తే మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీని కూడా కలుపుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసమే ఈ యొక్క 3 పార్టీలు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాయి. ఎందుకంటే ఆ రోజు కమిట్మెంటు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడినాం. ఎవరు సులాభాల కోసము ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడలే. ఎందుకంటే ఒక సులాభాల కోసం ఆశించి ఆ రోజు మీకు వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాల అవకాశం ఇస్తే వాళ్ళు బూడిదల పన్నీర్లాగా కేవలము ఆ యొక్క పథకాలు డబ్బులను వృధా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసే ఉండబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి గది లేకుండా 11 సీట్లు కట్టబెట్టినారు. ఈరోజు అటువంటి ఇది కాకుండా కేవలం అభివృద్ధే ముందు ఉంచుకొని కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఖచ్చితంగా అభివృద్ధితోనే సంక్షేమ పథకాలతోనే చూపించి ఈ 5 ఏళ్లలో రాష్ట్రం కుంటుబడినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, మోడీ గారి యొక్క ఆలోచనలు కలిసి కట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటుపడతారని ఈ కూటమి ప్రభుత్వం మీరు అనుకున్నట్టు విడిపోదు, 15 సంవత్సరాలు కంపల్సరీ కలిసే ఉంటుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ఒకటే రాజధాని ఉండడం చాలా శ్రేయస్కరం. మేము ఏ రోజు 3 రాజధానులు కావాలని కోరుకోలేదు. కేవలము ఈ యొక్క రాజకీయ నాయకుల ఎత్తుగడలు ఆ రోజు మీకు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం మేము ఇంకొక తీస్తామని, అది బూటకము చేసిందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పినారు, ఖచ్చితంగా ఒక్క రాజధాని మీద ఇంప్లిమెంటేషన్ ఉండదు, రాజధాని అయితే ఒకటే ఉంటుంది, కానీ 3 ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి జరగాలనే సంక్షేమము ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సమానంగా ఉండాలని, ఇట్లా కర్నూలు కానీ ఇట్లా వైజాగ్ కానీ రాజధాని ఒకటే ఉంటుంది, అభివృద్ధి అయితే మటుకు 3 ఏరియాలు ఖచ్చితంగా ఉన్నదనే వాళ్ళ అభిప్రాయంతోనే ఉన్నారు. మా డిప్యూటీ సీఎం గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఖచ్చితంగా మోడీ గారు కానీ